reveal the surprise actually. అందరికీ నమస్కారం అండి. విబిఎం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్లోని ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రదేశం మరేదో కాదు, శ్రీరంగనాథ స్వామి ఆలయం దర్శించుకోబోతున్నాం. ఇది నానక్రామ్గూడలో ఉన్న ఒక ఆలయం. నగరంలోని రద్దీ జీవితానికి మధ్య భాగంలో ఉన్న ఒక ప్రశాంతమైన దైవస్థలం. చూస్తే ఇంత రద్దీ ప్లేస్లో ఈ ఆలయం ఉందని కూడా మనకు అనిపించదు. దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత రద్దీ ప్లేస్లో ఇలాంటి ఒక ఏన్షియంట్ టెంపుల్ ఆల్మోస్ట్ ఉందా అని మనకి అనిపిస్తుంది అన్నమాట. బేసికల్లీ ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది. ఇక్కడ స్వామివారు ఆదిశేషునిపై శయనించిన రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాన్ని రంగనాథుడు అని పిలుస్తారు. ఈ రూపం విశ్వాసానికి, శాంతి, సమతుల్యత, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయం నిర్మాణం ప్రసిద్ధి చెందిన శ్రీరంగం అంటే రంగనాథ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ ఆలయాన్ని కొంచెం ఆదర్శంగా తీసుకుని ఆల్మోస్ట్ ఆ టైప్లో ఇది నిర్మించడం అనేది జరిగింది. అడుగుపెట్టగానే దక్షిణ భారత శైలిలో నిర్మించిన అందమైన శిల్పాలు మనుషుల్ని ఆకట్టుకుంటాయి. మనల్ని ప్రశాంతమైన వాతావరణం, దేవాలయం చుట్టూ ఉన్న ఈ ప్రశాంతత, నిశ్శబ్దం, ఆల్మోస్ట్ సైలెంట్గా మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. గర్భగుడిలోని శ్రీరంగనాథ స్వామి వారి విగ్రహం ఎంతో అద్భుతంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ గర్భగుడిలోని రంగనాథ స్వామి వారి విజువల్స్ మాత్రం చూపించట్లేదు. ఎందుకంటే శాంక్టిటీ పోతుంది, అది చూపించొద్దని అక్కడ ప్రధాన అర్చకులు వారు చెప్పారు. సో మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళం దాన్ని మనం పాటించాలి కాబట్టి ఇక్కడ అది మనం విజువల్స్ తీసుకోలేదు. కానీ కొద్దిగా శ్రీరంగనాథ స్వామి వారు విశ్రాంతి స్థితిలో ఉన్నట్టుగా, ఆ దర్శనం అవగానే మనకి ప్రశాంతత ఎంత ముఖ్యమో మనకి గుర్తు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి మనసుకు ప్రశాంతత, ఆలోచనలకు స్పష్టత కలుగుతుంది. అదే మన ఆధ్యాత్మికతలోని గొప్పతనం. మన ఆధ్యాత్మికతకు మనం పాటించే ఆ విధి విధానాల యొక్క గొప్పతనం అదే. ప్రతిరోజు ఇక్కడ ప్రభాత కాలంలో సుప్రభాతం నుంచి సాయంత్రం హారతి వరకు ప్రతిక్షణం పవిత్రంగా ఉంటుంది. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి మరియు భీమోత్సవం వంటి పండుగల సమయంలో ఆలయం ఎంతో వైభవంగా అలంకరిస్తారు. అంటే స్పెషల్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ, పర్వదినాలప్పుడు కానీ కొద్దిగా మనకి అలంకరణ స్పెషల్గా చేస్తారు. ఈ రోజుల్లో భక్తుల సందడి, మంత్రోచ్చారణలు, దీపాలంకరణలు ఇవన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అయితే ఈ ఆలయం చాలా పురాతనమైంది కాబట్టి మన యొక్క సంపద, సంస్కృతి సంపదలకు నిలయం కాబట్టి దీనికి హెరిటేజ్ సెగ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆలయాన్ని ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి, దీని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువలకు గుర్తించి శ్రీ రంగనాథ స్వామి ఆలయం తన సాంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలి, శిల్పకళ నైపుణ్యం మరియు ఆధ్యాత్మిక వాతావరణం కారణంగా ఈ హెరిటేజ్ స్థాయి గుర్తింపు పొందింది. జనరల్గా ఇలాంటి గుర్తింపుల ద్వారా ఆలయానికి ఒక ప్రాముఖ్యత అనేది ఏర్పడి భవిష్యత్తు తరాలుకి కూడా ఇలాంటి ఒక ఆలయాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవచ్చు, సంస్కృతిని మనం ముందు తరాల వారికి ఎంత బాగా అందించవచ్చు అని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనల్ని ప్రభావితం చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి అవార్డులు, గుర్తింపుల ద్వారా మనకి మనమే ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతాం.
ఇదిగో చూడండి, ఇక్కడ ఒక దిగుడు బావి ఉంది. పురాతన కాలంలో ఈ గుళ్ళకు పక్కనే ఏదైనా ఆలయాలు ఉంటే దాని పక్కనే పెద్ద పెద్ద బావులు తవ్వించడం అనేది సాంప్రదాయంలో భాగంగా మరియు మన ఆచారంలో భాగంగా ఉండేది. ఎందుకంటే నీటి వసతి అనేది చాలా ఇంపార్టెంట్. మన గుడి అవసరాలకు కానీ భక్తుల అవసరాలకు కానీ ఈ నీటి వసతి అనేది కలిగించడంలో భాగంగా అసలు ఈ బావిని చూస్తే ఒక అనిర్వచనమైన అనుభూతి అయితే నాకు కలిగింది. నిజంగా ఇలాంటి బావులు చూస్తుంటే ఏదో మనం టైం ట్రావెల్ చేసి పూర్వకాలంలోకి వెళ్ళిపోయినట్టుగా అలాంటి ఒక భావుకతకి లోనవుతాము. నేనైతే అలాంటివి ముందే అనిపిస్తూ ఉంటుంది. సరే, అందులో భాగంగా నాకు శివయ్యకి ఆ బావిలోంచి నీరు తీసుకుని ఆ శివయ్యకి అభిషేకం చేసుకునే అదృష్టాన్ని నేను పొందగలిగాను. ఆ శివానుగ్రహం నిజంగాను. చూడండి, ఆ బావిలోంచే నీరు తీసుకొని శివయ్యకి అభిషేకం కూడా చేసుకున్నాము. చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. ఆ ఈవినింగ్ టైంలో కరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గర ప్రశాంతమైన వాతావరణం, భక్తుల రద్దీ కూడా ఎక్కువ లేదు. హ్యాపీగా చక్కగా చేసుకోవడం అనేది జరిగింది. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. ఓం నమ శివాయ, శివాయ నమ ఓం. హర హర మహాదేవ అనుకుంటూ మనం భోళాశంకరుడు అండి, శివుడు అంటే భోళాశంకరుడు. మనం అలా ఉట్టి నీటితో చేస్తే కూడా ఆయన ఎంతో సంతోషపడి మనల్ని కరుణిస్తాడు, కాపాడుతాడు అని భక్తుల నమ్మకం. ఈ రంగనాథ స్వామి ఆలయం కేవలం ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా అది మన మనసుకు శాంతి ఇచ్చే ఒక పవిత్ర స్థలంగా హైదరాబాద్ వస్తే తప్పక దర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా నేను చెప్పగలను. నేను పర్సనల్గా చూసిన మీదట నేను ఫీల్ అయింది అది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. గుడి అంతా ప్రశాంతంగా ఒక 3-4 గంటల సేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా బయలుదేరదాం అనుకున్నాము. ఇక్కడ ఒక మండపం ఉంది బయట. ఐ థింక్ ఏదైనా యజ్ఞయాగాదులు, గుడికి సంబంధించిన యజ్ఞయాగాదులు చేసుకోవడానికి వీలుగా కట్టినట్టుగా ఉన్నారు. కానీ గుడి నిజంగా వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. బట్ ఆఫ్టర్ 4 hours స్పెండ్ చేసిన తర్వాత ఇంక మేము బయలుదేరాము. సరే, గుడి నుంచి బయటకు వస్తున్నాము. గుడికి అటు ఇటు కూడా చాలా ఖాళీ స్థలం పెద్దగానే ఉంది. చాలామంది క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్. ఇదిగో చూడండి, గుడికి బయటగా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. గుడికి సంబంధించింది అనుకుంటా. నాకు దాని వివరాలు ఎక్కువ తెలుసుకునే అవకాశం కలగలేదు. గుడి క్లోజ్ ఉంది. బట్ అయినా గుడి మ్యాక్సిమం గుడిలో కొంచెం దేవుణ్ణి, ఇది కొంచెం గ్రిల్డ్గా ఉంది, ఓపెన్గానే ఉంది. సో అందుకే నేను ఇది వీడియో తీసే ప్రయత్నం చేశాను. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కూడా చాలా ప్రశాంతంగా వైబ్రెంట్గా ఉంది. చూడండి ఎంత వైబ్రెంట్గా ఉందో. ఈ విధంగా మేము ఇంటికి బయలుదేరామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.